తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎంతో మంది నాయకులకు రాజకీయ భవిష్యత్తును కల్పించిన ఘనత తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని మేడ్చల్ పట్టణ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మేడ్చల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి మేడ్చల్ ఎల్లంపేట మున్సిపాలిటీల బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎస్టీ మహిళలకు చైర్పర్సన్ గా అవకాశం దక్కడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తీరును గమనిస్తున్న ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ స్వామి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఆకిటి నవీన్ రెడ్డి, మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్, కార్యదర్శి సుదర్శన్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మాజీ వైస్ ఎంపీపీ గోపాని వెంకటేష్, ఎల్లంపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి, కౌన్సిలర్లు సద్ది నిషిత, బందెల కుమార్, చిన్నోల భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు నడికొప్పు నాగరాజు, మల్లేష్, యూనిస్ పాషా, గోపాల్ రెడ్డి, ప్రమోద్, విఠల్, సంజీవరావు, రాజేందర్, మాజీ సర్పంచ్ మహేందర్, గోపాల్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు హారత్ రెడ్డి, రఘు, శ్రీనాథ్, ముదిరాజ్, రాజబుల్లారం వెంకట్, నాని తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మేడ్చల్ పట్టణంలో మరి ఆయన జన్మదినాన్ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరము, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మరి బీఆర్ఎస్ పార్టీ మరి మండల పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు, మరి మిగతా నాయకులు, టౌన్ మరి కోఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అందరం కూడా పేరు పేరున ముఖ్య నాయకులు అందరూ కూడా ఇలా ప్రతి ఒక్కరు నేను కేసీఆర్ కేక్ కట్ చేస్తా అని చెప్పి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మాలాంటి వాళ్లకు రాజకీయంగా భవిష్యత్తు కల్పించినటువంటి నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఇలా ఒక ఎస్టీ మహిళ ఎల్లంపేట చైర్మన్ అయ్యిందని అంటే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరి తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా చేసి ఈరోజు మా మేడ్చల్లో ఒక ఎస్టీ మహిళ మా చెల్లె ఇలా ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ అయింది. మరి అలాంటి అవకాశం కల్పించినటువంటి మా జాతిపిత కేసీఆర్ గారు మళ్ళా తెలంగాణ రాష్ట్రం కోసం రావాలి. తెలంగాణ ప్రజలను మరి ఈ ప్రభుత్వం మరి ఎట్లా చూస్తుందో అనేది ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి మళ్ళా సారే కావాలి, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని కూడా మేము ముక్త కంఠంతో కూడా ఆయనను వేడుకుంటా ఉన్నాం. ఈ జన్మదిన సందర్భంగా ఆయనకు ముక్కోటి దేవుళ్ళు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో చల్లగా కాపాడి మమ్మల్ని మంచిగా చూసే విధంగా ఆయన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడాలి. ఆయన మంచిగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉంటుందని ముక్కోటి దేవుళ్లకు వేడుకుంటా ఉన్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ.